నా ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడైనా గానీ గుడికెళితే అక్కడ గుడిలో దేవుడి ప్రసాదం పెడతారు. పెడితే దాంట్లో చక్కెర లేదు. దాంట్లో ఉప్పు, కారము లేదని జెప్పి ఉప్పు తక్కువైంది, చక్కెర తక్కువైంది, కారం తక్కువైంది, ప్రసాదం బాగలేదని పాడేయము మనము. అది ఎలా ఉన్నా దేవుడిచ్చిన ప్రసాదమని కన్నులకు అద్దుకొని తింటాము మనం. కన్నులకు అద్దుకొని తింటాము దేవుడిచ్చిన ప్రసాదమని. ఇక్కడ నేను చెప్పేదేముందంటే దేవుడిచ్చిండే ఈ ప్రాణాలు మనకు, దేవుడిచ్చింది జీవితము. మన మన ఇంట్లో కానీ మనకు ఏదైనా కానీ ఇబ్బందులు వచ్చి కష్టాలు వస్తే అయ్యో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మామూలు కష్టాలు వస్తూ పోతుంటాయి. కొద్ది రోజులు ఉంటే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి ముందరికి అడిగేసి పోవాలి. కానీ అయ్యో ఇబ్బంది వచ్చింది తప్ప ఇంకా బతకలేము అట్లా ఇట్లా అని చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఏందేందో చేసుకోవద్దండి. అందుకని ఓపికగా ఉంటే మనకు మంచి రోజులు వస్తాయని చెప్తాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను చెప్పేది ఆలోచన చేయండి. ఎవరికైనా కానీ మంచి రోజులు వస్తాయి. నారు పోసిండేవాడు నీళ్లు పోస్తాడు భగవంతుడు, అట్లే పెట్టాడు ఎవరికి. అందుకే ఆ చెట్టుకి దోలే గేయాలి ఆ చెట్టుకి దోలుతుంటుంది. పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే కుంటి మేక దగ్గరగా నెలకంపు ఉంటుంది అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ.